హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో చికెన్ లేదు కదా! మరి బిర్యానీ చేయాలి. అదే దమ్ బిర్యానీ చేయాలి. ఎలా అని ఆలోచించా. సో, రొయ్యలు వేసి దమ్ బిర్యానీ చేసేసానండి. రుచయితే అదిరిపోయింది. దాని గురించి ఇంక చెప్పనవసరం లేదు. తినే కొలది కూడా తినాలనిపించింది వేడి వేడిగా మధ్యాహ్న సమయంలో. చాలా అయితే రుచికొచ్చింది. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. నేను ఇంట్లో చికెన్ లేదు. సో, రొయ్యలైతే తీసుకొనొచ్చాను. దాంతో కమ్మగా దమ్ బిర్యానీ చేస్తే బావుంటుంది కదా! అని చెప్పి నేనైతే ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా ఏం తీసుకున్నానైతే రొయ్యలైతే నేను క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అండ్ కొంచెం పెరుగు వేశాను. కొంచెం కాదు సరిపడినంత. అండ్ నేను కొత్తిమీర అండ్ పుదీనా వేసి కొన్ని పచ్చిమిర్చి కూడా వేశాననమాట. అంటే ఈ స్పైసీ కూడా టచ్ ఇస్తే బావుంటుందని జెప్పి పచ్చిమిర్చి యాడ్ చేశా. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ముఖ్యమైనవి కాబట్టి వాటిని కూడా వేసేసాను. ఇప్పుడు మసాలా దగ్గరకొస్తే గనుక నేను బిర్యానీ మసాలా చేసి పెట్టానండి. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టాను. షార్ట్ పెట్టా. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కూడా వేశాననమాట. అయితే ఇందులో ఏంటంటే ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అంటే లవంగం, యాలకులు అటువంటివి నేను ఇందులో యాడ్ చేయట్లేదు. ఓన్లీ రైస్ అండ్ మసాలా మాత్రమే రుచిగా టేస్ట్ వస్తే బావుంటుంది అని జెప్పి, నేను ఏదైతే బిర్యానీ మసాలా తీసుకున్నానో అది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అండి. మిగతావి మాత్రం నేను ఆయిల్‌లో వాటిని నేను ఫ్రై చేసి వేయట్లేదు. సో, నేనైతే మసాలా ఇవన్నీ వేసిన తర్వాత అండ్ కొంచెం పెరుగు సరిపోలేదనమాట. అది కూడా వేశాను. కొంచెం ఎక్స్‌ట్రా పెరుగు వేశాను అండ్ కారం, సాల్ట్ వేసేసి మొత్తం అన్నిటిని కూడా నేను మిక్స్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు చూసారా టేస్ట్ కూడా చూసాను. ఉప్పు సరిపోయిందా లేదా అని జెప్పి. హ్మ్. సో, ఆ మసాలా అయితే నేను కలిపి పెట్టుకున్నా. ఇందులో నేను రొయ్యలనేవి యాడ్ చేసేస్తున్నా. చికెన్‌తో అయితే మనం అన్నీ వేసేసుకొని, కలిపేసుకొని చేస్తాం. సో, రొయ్యలు చిన్నవే కదండీ! అవి చివర్లో కూడా వేసుకోవచ్చు. సో, నేను అందుకని చివర్లో వేసి వాటిని కూడా బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత నేను అంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అయి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. కొంచెం గ్రేవీ రావాలి కదండీ! చికెన్ అయితే బావుంటది. రొయ్యలు గదా! సో, అందుకని నేను వేయించిన ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకొని, ఆ వేయించిన ఉల్లిపాయల ఆయిల్ ఉంటుంది గదా! అది నేను ఇందులో యాడ్ చేసుకున్నా. ఎందుకంటే నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఆయిల్ వేసి నేను వాటిని ఫ్రై అయితే చేయట్లేదు. ఓకే. సో, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని, చివర్లో దాని పైన నెయ్యి కూడా వేశాను అండి. అయితే పక్కన నేనేం చేస్తున్నానంటే, రైస్‌కి రెడీ చేసేసుకున్నాను. అక్కడ నీళ్ళైతే మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇదైతే ఏమైందో చికెన్ అలవాటయ్యి చూసారా చికెన్ అనే వస్తుంది. ఏం చేస్తాం మనమందరం చికెన్నయితే చాలా మిస్ అవుతున్నాం. మేమైతే మా ఇంట్లో చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు అస్తమానం బిర్యానీ, చికెన్ అంటూనే ఉన్నారు. సో, నేను దాన్ని కొంచెం పక్కకు పెట్టి వాళ్ళ దృష్టిని ఇలా రొయ్యల మీదకి తీసుకొద్దామని చెప్పి నేను రొయ్యలతో దమ్ బిర్యానీ చేస్తున్నాననమాట. ఈ పక్కన నేను వాటర్ పెట్టుకున్నాను. అది కాగింది. మరిగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇటు పక్కేమో రొయ్యల్లో వాటర్ ఉంటది గదండీ! మరి దానిపైన మనం రైస్ వేసేసుకుంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తది కదా! సో, ఆ వాటర్ అంతా రావాలని చెప్పి నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకున్నాననమాట. ఆ మసాలాలో ఆ రొయ్యలు ఉడికితే గనుక ప్రాన్స్ కుక్ అయితే దాని టేస్ట్ ఉంటది చూసారా? అండ్ ఆ ప్రాన్స్ నుండి వచ్చే వాటర్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. సో, అందులో నేను కుక్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఎంత వచ్చిందో అదంతా. ఆ టెక్స్చర్ చాలా బాగుంది. ఆయిల్ అంతా, నెయ్యంతా పైకొచ్చేసిందనమాట. అప్పటి వరకు నేను వాటిని ఆహ్, కు కుక్ చేసేసాను. అది కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత రైస్ నేను 80% కుక్ చేసేసానండి. 80% కుక్ అయిన తర్వాత రైస్ నేనిప్పుడు దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నా. దీంట్లోకి వేసేస్తున్నాను. సో, వేరే ఊరెళ్ళినట్లుగా. చూడండి. రైస్ మొత్తం వేసేస్తున్నా. అందులో ఇ ఆహ్, ఇవి ఈ వాటర్‌లో నేను స్పైసెస్ యాడ్ చేశా. బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా నేనేం చేశాను అంటే, అన్నం వేసేటప్పుడు అందులో నుండి తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే తినేటప్పుడు అవి ఎక్కువ నోట్లోకి రావద్దు అని చెప్పి, మళ్ళీ అస్తమానం పిల్లలు గదా! దాన్ని అస్తమానం వచ్చినప్పుడల్లా విసుక్కుంటారని జెప్పి
ఆ మరిగించి నీటిలో నుండి అవి తీసేసి నేనిప్పుడు రైస్‌ని లేయర్స్‌గా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను రొయ్యలు ఎంత తీసుకున్నానని ఆలోచిస్తున్నారా? రొయ్యలైతే నేను ఒక 1 ½ దగ్గర దగ్గర కిలో ఉంటదండి. 1 ½ కేజీ ఉంటుంది. సో, అంతవరకు సో, నేను బిర్యానీ కదా! సో, రైస్ కూడా నేను కిలో తీసుకున్నా. రొయ్యలు కాబట్టి తక్కువనే అనిపిస్తది. కానీ నేను గ్రేవీ ఏదైతే ఉందో అది నేను కొంచెం ఎక్కువనే వేసా. పెరుగు ఎక్కువనే వేశాను. ఆనియన్స్ ఎక్కువనే వేశాను. సో, దానికి దీనికి మ్యాచ్ అయిపోతుందిలెండి. ఇప్పుడు నేను రైస్ కరెక్ట్‌గా చేసేసి లాస్ట్‌లో కొంచెం ఆయిల్ మరిగించిన ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసేసి ఈ అల్యూమినియం ఫాయిల్‌తో నేను ఇలా కవర్ చేసేసి దాన్ని బరువు దానిపైన పెట్టేస్తున్నానండి. 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్‌లో కుక్ చేసేస్తాను. ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసి ఆపేసి ఒక 20 మినిట్స్ తర్వాతనే నేను ఓపెన్ చేస్తాను దాన్ని. ఎందుకంటే ఒక 30 మినిట్స్ అయితే దీనికి అవసరం లేదు. ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి. చికెన్ అయితే కాదు, మటన్ గూడా కాదు. ప్రాన్స్ కాబట్టి చాలా ఈజీ. ఓకే. కొంచెం మనం ఇంట్రెస్ట్ చూపించి దాన్ని కరెక్ట్‌గా చేస్తే గనక అదైతే రుచిగా వస్తుంది. అంటే చికెన్‌ని మరిపించాలా, ఆ! చికెన్ బిర్యానీలానే ఉంది అని అనిపించాలి కదా! ఆ రొయ్యలది ఆ స్మెల్ అది లేకుండా, నీచు వాసన అది లేకుండా నేను చేశాను. అలానే బాగుంది చూడండి. రైస్ ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నేను తీస్తే పువ్వుల్లాగా విచ్చుకున్నాయి చూసారా? రైస్ మొత్తం ఎలా నిలబడున్నాయో. ఓకే. 80% నేను కుక్ చేశాను. మిగతాది ఇందులో వేసేయండి. వాటర్ కూడా ఇందులో ఎక్కువ పడేటట్టుగా నేను చూడలే. వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయ్యేటట్టు చేసి, అప్పుడు నేను ఈ రైస్ అనేది యాడ్ చేశాననమాట. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. అయితే కొంచెం పులుపు తక్కువ అనిపించింది నాకు. సో, అందుకని నిమ్మకాయ పిండుతున్నాను. చూడండి కిందనున్న మసాలా తీస్తున్న ఎంత బావుందో. మాడకుండా కరెక్ట్ టైం పెట్టాను కదా! ఆ 10 మినిట్స్ అండ్ 10 మినిట్స్, 20 మినిట్స్‌లో బిర్యానీ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా పువ్వులాగా విచ్చుకున్న బిర్యానీ, రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. అది తింటే మాత్రం చాలా బాగుంది. మధ్యాహ్నం చేశాననమాట. 1:30 కల్లా ఇది రెడీ అయిపోయింది. ఆ ఆకలిలో మార్నింగ్ టిఫిన్ లేదు. ఈ బిర్యానీ పెట్టుకొని తింటే ఉంది చూడండి. చాలా టేస్ట్ ఉంది. మా అక్క ఫోన్ చేసి చెప్పింది, "చికెన్ బిర్యానీలానే అనిపించిందే టేస్ట్ చాలా బాగుంది" అని. సో, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. రొయ్యల దమ్ బిర్యానీ, ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందన్నమాట. సో, ఇదే అండి దమ్ బిర్యానీ యొక్క స్టోరీ. ఇలా అయిందన్నమాట. అది తింటూ ఉంటే ఆ గ్రేవీ, ఆ రొయ్యలు, ఆ రైస్ చాలా బాగుంది. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.